సిపిఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్ కదా, ఇక్కడ నుంచి బుల్లిష్ క్యాండిల్ ఏమైనా ఫామ్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర నుంచే సపోర్ట్ తీసుకుంటుంది. ఫిన్ నిఫ్టీ 24,900 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఫిన్ నిఫ్టీ 24,900 పుట్ ఆప్షన్. ఈరోజు ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కదా, బ్యాంక్ నిఫ్టీ ఎలా మూవ్ అవుతుంది, ఫిన్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అలానే మూవ్ అవుతుంది. సో 24,950 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది గ్రీన్ క్లోజ్ అయితే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేద్దాము. ఓకే గైస్, హెడ్జింగ్ కోసం 100 క్వాంటిటీస్ బై చేశాను. ఇది 24,850 పుట్ ఆప్షన్ తీసుకున్నాను. సో అది 38 దగ్గర అయింది కదా, సో ఓన్లీ 75 క్వాంటిటీస్ తీసుకున్నాను. 2,500 డివైడెడ్ బై 75, 33 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్. 33 + 38.30, సో 71 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఓకే, 71 ఈజ్ ద స్టాప్ లాస్. ప్రెజెంట్ అది 40 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఫిన్ నిఫ్టీ ఆల్మోస్ట్ సపోర్ట్ తీసుకుంటుంది అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది కాబట్టి హై ప్రాబిలిటీ. సిపిఆర్ బ్రేక్అవుట్ అయితే అప్పుడు మార్కెట్ కొంచెం బేరిష్ అనే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ 500 నెగిటివ్ రన్ అవుతుంది ఇప్పుడు. ఓకే, రిస్క్ ఇందులో 1250కే పెట్టుకుంటున్నాను. స్టాప్ లాస్ అప్డేట్ చేసుకున్నాను. ఓకే, స్టాప్ లాస్ 54 కానీ 55 కానీ వస్తే ఎగ్జిట్ అయిపోతాను. ఓన్లీ ఆల్మోస్ట్ 40 దే ట్రేడ్ అవుతుంది కదా, ఒక 15 పాయింట్స్ అంతే స్టాప్ లాస్ ఇందులో. ఎందుకంటే ఆల్మోస్ట్ ఫిన్ నిఫ్టీ సిపిఆర్ లో దగ్గర వరకు వచ్చింది. సో ఫిన్ నిఫ్టీ చూసుకుంటే వన్స్ వెయిట్ అవే, యా సిపిఆర్ లో వరకు వచ్చింది. డేలో బ్రేక్అవుట్ అయితే అప్పుడు ఛాన్సెస్ కిందకు ఉన్నాయి. S1P అవుట్ కానీ లేదంటే నిన్నటి లో కానీ టచ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోండి. ప్రెజెంట్ ఇప్పుడు పోతే 1250 పోతుంది, రిస్క్ అయితే 1250 ఇందులో. సో తర్వాత యాడ్ చేద్దాం పొజిషన్స్, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా బుల్లిష్నెస్ చూపిస్తుంది కదా, తర్వాత యాడ్ చేద్దాము. ఓకే, బ్యాంక్ నిఫ్టీ సెల్ చేసినప్పుడు 53,900 పుట్ ఆప్షన్ సెల్ చేశాను. సో అది అందులో రిస్క్ 1250 పెట్టుకుంటున్నాను. 1250 డివైడెడ్ బై 30 క్వాంటిటీస్ అంటే ఒక 40 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్. సో 181 దగ్గర సెల్ చేశాను, 181.40. సో 223 ఇస్ ద స్టాప్ లాస్. బ్యాంక్ నిఫ్టీకి 223. సో రిస్క్ మనం ఏం పెంచట్లేదు, జస్ట్ డివైడ్ చేసుకున్నాం అంతే. బ్యాంక్ నిఫ్టీని ఫిన్ నిఫ్టీ డివైడ్ చేసుకున్నాము. సో 223 హిట్ అయితే క్లోజ్ చేస్తాను బ్యాంక్ నిఫ్టీ. ఫిన్ నిఫ్టీ అయితే ఇంకా కాస్ట్ ట్రేడ్ అవుతుంది. సో ఇందులో 1250 రిస్క్, ఇందులో 1250. సో చూద్దాం ఏమవుతుందో. మీకు గ్రూప్లో ఆప్షన్ బయింగ్ అప్డేట్ చేశాను కదా లెవెల్, అది ఆల్మోస్ట్ 400 వరకు వెళ్ళింది. ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. స్కాల్పర్స్ ఎవరైనా తీసుకుంటా అంటే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ 700కి వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ సిపిఆర్ చెప్పాను కదా, ఆ లెవెల్ దగ్గర తీసుకుంటుంది. అండ్ నిఫ్టీ కూడా సిపిఆర్ సపోర్టే తీసుకుంది. అఫ్ కోర్స్ ఫిన్ నిఫ్టీ కూడా పైకే వెళ్తుంది ఆ లెవెల్ దగ్గర నుంచి. 1000 రూపీస్ ప్రాఫిట్కి వచ్చింది. ఇది ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఆప్షన్ బయింగ్లో ఫస్ట్ టార్గెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అప్డేట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 1500 వరకు కూడా వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది ఎగ్జాక్ట్గా, అండ్ ఫిన్ నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంటుంది. ఈ లెవెల్ కింద డేలో కింద స్టాప్ లాస్ పెట్టుకుందాము. డేలో హిట్ అయితే అప్పుడు ఎగ్జిట్ అవుదాము. సో ఇక్కడ ఆప్షన్ 53,800 కాల్ ఆప్షన్ 425 వరకు కూడా వెళ్ళింది. 360 దగ్గర ఎంట్రీ ఇచ్చాం కదా, సో 460 వస్తే అది టార్గెట్ తీసుకోవచ్చు. ఆప్షన్ బయింగ్ టార్గెట్ అయిపోయినట్టే. ప్రెజెంట్ అయితే 425 వరకు హైయెస్ట్ అయితే వెళ్ళింది. అండ్ ఆప్షన్ సెల్లింగ్ కూడా ఫస్ట్ టార్గెట్ అయిపోయింది. ఆప్షన్ సెల్లింగ్ 30 ఫస్ట్ టార్గెట్ ఇచ్చాం కదా, అది కూడా అయిపోయింది. ఇది 440 వరకు వెళ్ళింది హై అయితే. సో ఇంకొక 20 పాయింట్స్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ నెక్స్ట్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ ఉంది. అండ్ డే హై రెసిస్టెన్స్ ఇస్తుందో లేదో తెలియదు మనకి ఇంకా. ఓకే, డే హై కూడా కొంచెం ఇంపార్టెంట్ రెసిస్టెన్సే, బట్ చూద్దాం ఏమవుతుందో. ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 1500 1700 వరకు వెళ్ళింది ప్రాఫిట్. సో ఫిన్ నిఫ్టీ ఇంకొక లాట్ అయితే యాడ్ చేశాను. టోటల్ 100 క్వాంటిటీస్. ప్రెజెంట్ 2000 ప్రాఫిట్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే గైస్, 1:1కి వచ్చింది. 2500 అంటే రెండిట్లో, ఇందులో 1250 రిస్క్, ఇందులో 1250 రిస్క్ కదా. సో 2500 వచ్చింది. అండ్ ఇది ఆప్షన్ బయింగ్ టార్గెట్ అయిపోయింది. 460 హిట్ అయిపోయింది. ఆప్షన్ బయింగ్ ఎవరన్నా తీసుకోవాలి ప్రాఫిట్స్ అనుకుంటే తీసుకోండి, అన్ని టార్గెట్స్ అయిపోయాయి. సో ఆప్షన్ సెల్లింగ్ అయితే వెయిట్ చేయాలి. సో దట్స్ ద డిఫరెన్స్. ఒక్కొక్కసారి ఆప్షన్ బయింగ్ కూడా అడ్వాంటేజ్ వస్తుంది. 460 అయిపోయింది. కావాలనుకుంటే ట్రైలింగ్ చేసుకోవచ్చు. 475 480 వరకు పెట్టుకుంటే యా
కావాలనుకుంటే ట్రైల్ చేసుకోవచ్చు, లేదంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, పర్వాలేదు. ఆప్షన్ బయింగ్. సో నేను కూడా ఇది ఆప్షన్ బయింగే తీసుకుందాం అనుకున్నాను ఫస్ట్. కాకపోతే కొంచెం మార్కెట్ సైడ్ వేస్గా ఉన్న, రేపు ఎక్స్పైరీ కదా, మనకి అడ్వాంటేజ్ ఉంటుందని ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం. సో ఇది ఏం చేస్తానంటే ఎగ్జిట్ అయిపోతున్నాను, 180 పెట్టుకుంటాను. స్టాప్ లాస్ ఇది కాస్ట్ పెట్టేసుకుంటాను. ఓకే, సో ఇది ఆల్రెడీ ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది 180 పెట్టుకుంటున్నాను, అంటే మన ఎంట్రీ ప్రైస్ 181 కదా, 180 పెట్టుకుంటున్నాను. అది హిట్ అయిపోతే ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. ఇది స్టాప్ లాస్ ఇందులో పెంచుకుంటాను. ఓకే, ఇది ప్రెజెంట్ 35 ట్రేడ్ అవుతుంది కదా, ప్రెజెంట్ అయితే 1250 రిస్క్ ఉన్నట్టే ఇందులో. సో ఇది ఒకవేళ హిట్ అయిపోతే 180 హిట్ అయిపోతే అప్పుడు చూద్దాము. ఓకే గైస్, డన్ ఫర్ ది డే. దీని తర్వాత ఇంకా ఎటువంటి ట్రేడ్స్ అయితే ఏం తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్స్ అయిపోయాయి. సో నేను ఏం చేస్తానంటే ఇది ఒకవేళ 3500 ప్రాఫిట్ వస్తే ఓవరాల్, అప్పుడు స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోవడం అలాంటివి చేస్తాను. అంటే ఇది ఇంకా స్టాప్ లాస్ అప్డేట్ చేసుకోలేదు, 35 యావరేజ్ అయింది కదా, ఇంకా రిస్క్ అలాగే ఉంది, 1250 అలాగే ఉంది. ప్రెజెంట్ అయితే 3000 ప్రాఫిట్ దగ్గర ఉంది మనకి. ఇందులో 1250, ఇందులో 1250 రిస్క్ చేసాం కదా. ఆప్షన్ సెల్లింగ్కి ఆప్షన్ బయింగ్కి డిఫరెన్స్ ఇదే. ఆప్షన్ బయింగ్లో అయితే 1:2 అయిపోయింది, ఆప్షన్ సెల్లింగ్లో అయితే స్లోగా అవుతూ ఉంటుంది డీకే. ఓకే, సో అఫ్కోర్స్ అడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్ బయింగ్ మీద, కానీ స్లోగా అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ అగ్రెసివ్గా బ్యాంక్ నిఫ్టీ డౌన్ వస్తుంది అనుకోండి, ఆప్షన్ బయర్స్ ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు, ఆప్షన్ సెల్లర్స్కి లాస్ వస్తే లాస్ రావచ్చు. సో ఆల్రెడీ ఆప్షన్ బయింగ్లో టార్గెట్ అయిపోయింది కాబట్టి ఇది స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. ఓకే, 180 పెట్టేసుకున్నాను. ఇదైతే హోల్డ్ చేస్తారు, ఇంకా ఇది ఇంకా 18 పాయింట్స్ ఉన్నాయి, 0కి 1800 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఇది కూడా ఇంకొక 40 పాయింట్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇంకా బెస్ట్ కదా, ఇంకొక 1200 ఎంత వస్తుంది అనుకుంటా. సో ఇదైతే నేను డబుల్ డిజిట్కి వచ్చినప్పుడు తీసుకుంటాను, లైక్ 99, 98 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు ఆలోచిస్తాను ప్రాఫిట్ తీసుకోవడానికి. సో దట్స్ అబౌట్ టుడేస్ లైవ్ ట్రేడింగ్ సెషన్. దీని తర్వాత ఇంకా ఎటువంటి ట్రేడ్స్ అయితే ఏం తీసుకోవద్దు. సో 3500 ప్రాఫిట్కి వచ్చింది. స్టాప్ లాస్ ఇది ఆల్రెడీ కాస్ట్ అప్డేట్ చేసుకున్నాము. ఇది కూడా మనకి 2100కి వచ్చింది. ఇది సింగిల్ డిజిట్కి వస్తే ఇది కూడా క్లోజ్ చేసేస్తాను. ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ పైకి వెళ్తుంది. ఇక్కడ డే హై బ్రేక్ కూడా అయితే బ్యాంక్ నిఫ్టీ లెవెల్ టచ్ అవ్వచ్చు. 13 రూపీస్ ట్రేడ్ అవుతుంది కదా, కాస్ట్ పెట్టుకోవచ్చు. కాకపోతే ఓకే ఫైన్, 32 కూడా కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. 4000 ప్రాఫిట్ దగ్గరికి వచ్చింది ఆల్మోస్ట్. ఇది ఇంకొక 2 పాయింట్స్ వస్తే నేను క్లోజ్ చేసేస్తాను ఇది, ఎందుకంటే 1:2 వచ్చేసినట్టు. మన ఇందులో రిస్క్ 1250 కదా పెట్టుకున్నాము. సో 35 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. 4000 ప్రాఫిట్కి అయితే వచ్చింది మార్కెట్. ఇంకొక 1000 వస్తే మనకి ఓవరాల్ అయితే అయిపోయినట్టే. ఇదైతే ఫాస్ట్గా అయిపోతుంది, ఇది చెప్పలేము, డౌట్. బ్యాంక్ నిఫ్టీ రేపు ఎక్స్పైరీ కదా, కొంచెం స్లోగా అవుతుంది. ఒక పని చేస్తాను, లేదంటే ఇది బ్యాంక్ నిఫ్టీ ఎగ్జిట్ అయిపోతాను ఇప్పుడు, ఇది 0 వరకు వెయిట్ చేద్దాం, అప్పుడు ఓవరాల్ 5000 ప్రాఫిట్ వస్తుంది కదా. ఎందుకంటే ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఇక్కడ కొంచెం పర్వాలేదు. క్లోజ్ చేశాను, ఇది బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ చేశాను 1500తో. ఇది 0 వరకు వెయిట్ చేస్తాను, సింగిల్ డిజిట్ వరకు వెయిట్ చేస్తాను. రిస్క్ ఇక్కడ 1500 ప్రాఫిట్ అలాగే వచ్చింది కాబట్టి 1500 ఇక్కడ యాడ్ చేసుకుంటాను. సో ఇనిషియల్గా 35 కదా స్టాప్ లాస్. సో 1569 డివైడెడ్ బై 100 అంటే 15 పాయింట్స్ పెట్టుకోవచ్చు నేను, ప్లస్ 35. ఓకే, 50 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. ఫిన్ నిఫ్టీ 50 ఈజ్ ద స్టాప్ లాస్. 0 వరకు వెయిట్ చేస్తాను, 0 వరకునా, లేదంటే సింగిల్ డిజిట్కి వచ్చిన తర్వాత క్లోజ్ చేయొచ్చు, బట్ చూద్దాం. ఓకే, ఇంకా వదిలేద్దాం మార్కెట్కి అయితే. ప్రెజెంట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా టార్గెట్స్ అయిపోయినాయి మనకి. ఇది కూడా 463 ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే ప్రాఫిట్ అయితే కొంచెం ఎక్కువ వద్దు ఈరోజు, ఎందుకంటే ఎంత సడన్ స్పైక్ కదా. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ మూమెంట్ వచ్చింది, స్పాట్ చార్ట్ ప్రకారం అయితే 180 పాయింట్స్ మూమెంట్ వచ్చింది. సో ఆప్షన్ బయింగ్ అయితే ప్రాఫిట్ అవుతున్నాం, ఆప్షన్ సెల్లింగ్ డిసడ్వాంటేజ్ ఇదే. సో ఇది 0 వరకు వెయిట్ చేయొచ్చు, కాకపోతే టైం అయితే ఇంకా 10 o'clock అయింది కదా. సో మార్కెట్ ఏమవుతుంది, ఫస్ట్ హాఫ్ అలా వెళ్ళి మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ రిట్రేస్ అయ్యి మళ్ళీ బైక్ వెళ్ళినా అఫ్కోర్స్ 0 అయితే క్లోజ్ అవుతుంది. ఈ రిట్రేస్మెంట్ అయ్యేలోపు మన ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చేమో అనుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే యావరేజ్ అయితే 30 అయింది, ఒక 1500 రిస్క్ చేసినా 45 పెట్టుకోవచ్చు నేను స్టాప్ లాస్. బట్ 42 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఇంకొక 30 పాయింట్స్ ఉన్నాయి, హిట్ అయితే క్లోజ్ చేస్తాను, లేదంటే చూస్తాను ప్రైస్ యాక్షన్. ఇది సింగిల్ డిజిట్కి వస్తే
మనకి ఆల్మోస్ట్ 4000 ప్రాఫిట్ వచ్చినట్టు కదా. సో సింగిల్ డిజిట్కి వచ్చినప్పుడు క్లోజ్ చేస్తాను. ఇక్కడ ఆప్షన్ బయింగ్ది ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది 15 పాయింట్స్, లేదంటే ఇంకా 13x15 వద్దునేమో. ఫైన్, నో ప్రాబ్లం, ఓకే, నాట్ అన్ ఇష్యూ. సో ఇది సింగిల్ డిజిట్కి వస్తే క్లోజ్ చేస్తాను. 12 రూపీస్దే ట్రేడ్ అవుతుంది కదా, లైక్ 9 రూపీస్ అలా వచ్చింది అనుకోండి, క్లోజ్ చేసేస్తాను. డే హై రిజెక్షన్ ఇస్తుంది బ్యాంక్ నిఫ్టీకి. సో అందుకే ఆల్మోస్ట్ ఇక్కడ సెల్లర్స్ కూడా యాక్టివేట్ అవుతున్నారు. ఇక్కడ విక్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఆల్మోస్ట్ 1 2 3 4 5 6th వీక్ ఫామ్ అవుతుంది. సో సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మార్కెట్ కిందకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ నిఫ్టీ కూడా R1 ప్యూట్ దగ్గర ఎగ్జాక్ట్గా రెసిస్టెన్స్ తీసుకుంటుంది. రెండు కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఏరియా ఉన్నాయి. ఓకే, సో ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 4000 వరకు వెళ్ళింది. మళ్ళీ ఇప్పుడు 4000కి వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ అవటం లేదు. సో ఆల్రెడీ మనకి 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే అయిపోయింది. మనకి 1:2 అకార్డింగ్ టు స్పాట్ చార్ట్. మనం ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాము, ఇక్కడ తీసుకున్నాం, ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాము. స్టాప్ లాస్ జస్ట్ కింద డేలో, టేక్ ప్రాఫిట్ డే హై వరకు 1:2 అయిపోయింది. కాబట్టి ఒక పని చేద్దాము, స్టాప్ లాస్ నేను 23 పెట్టుకున్నాను. ఓకే, 23 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఇంకొక 10 పాయింట్స్ ఉన్నాయి, అంటే ఓవరాల్ 2500 గ్రీన్గా క్లోజ్ చేద్దాము. లేదు ఇక్కడ 4000 వచ్చింది అనుకోండి, 4000 దగ్గర క్లోజ్ చేద్దాము. ఇంకొక 300 ఉంది కదా. సో మీరు కూడా అప్డేట్ చేసుకోవాలనుకుంటే అప్డేట్ చేసుకోవచ్చు స్టాప్ లాస్. 20 MA కూడా బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇక్కడ చెప్పాను కదా సెల్లర్స్ ఉన్నారని. సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్ స్ట్రెంత్ అయితే చూపిస్తున్నారు, అందుకు మార్కెట్ కిందకు వస్తుంది. సో ఇక్కడ సెల్లర్స్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పింది కదా. నెక్స్ట్ బార్ కూడా రెడ్గానే క్లోజ్ అయింది. సో అందుకే మార్కెట్ కిందకు వస్తుంది. ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ ఇస్తే పర్వాలేదు, సిపిఆన్ కూడా బ్రేక్అవుట్ చేస్తే మార్కెట్ మన ట్రేడింగ్ స్టాప్లో సిట్ అయిపోతుంది. సో 20కి వస్తే క్లోజ్ చేద్దామని చెప్పి చూస్తున్నాను. ఇంకొక 3 పాయింట్స్ ఉన్నాయి. 17కి వచ్చింది. నిఫ్టీ కూడా R1 ప్యూర్ దగ్గర నుంచి రిజెక్షన్ జరుగుతుంది. సో చెప్పాను కదా R1 ప్యూర్ వైట్ సిపిఆర్ అప్పుడు కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పి నోట్ చేసుకోమని చెప్పాను కదా. సో ఇలా R1 ప్యూర్ అంటే నాట్ ఆల్ ద టైమ్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఈరోజు వైట్ సిపిఆర్ కాదు, అంత వైట్ సిపిఆర్ కాదు, నిన్న అంత వైట్ సిపిఆర్ కాదు. సో బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. బ్రేక్అవుట్ అయితే పర్వాలేదు, బట్ ఈలో ట్రైలింగ్ స్టాప్లో సిట్ అవ్వకూడదు. ట్రైలింగ్ స్టాప్లో సిట్ అయితే అప్పుడు మనకి 1:1 వచ్చినట్టు. అప్పుడు అకార్డింగ్ టు ఆప్షన్స్, అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్ అయిపోయింది. మన ఎంట్రీ ఆల్మోస్ట్ ఏ టైం తీసుకున్నాము, ఫస్ట్ ట్రేడ్ ఎంట్రీ తీసుకునేది 9:30కి తీసుకున్నాము. యా 9:30 ఆల్మోస్ట్ ఇక్కడ. సో టార్గెట్ కొంచెం 40 పాయింట్స్, స్టాప్ లాస్ 40 పాయింట్స్, ఇక్కడ 80 పాయింట్స్ రావాలి. ఆల్మోస్ట్ 70 పాయింట్స్ వరకు వచ్చింది. సో మార్కెట్ ఎగ్జాక్ట్ సైన్స్ కాదు, ఇక్కడ ప్రీవియస్ సెషన్ హై ఉంది కదా, అక్కడి నుంచే రిజెక్ట్ అవ్వాలని ఏం లేదు. సో దాని ముందు నుంచి కూడా సెల్లర్స్ కొంచెం యాక్టివ్గా వచ్చేస్తున్నారు. ఓకే, సో యా ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ 18-17 ట్రేడ్ అవుతుంది. 20 కానీ 22 కానీ వస్తే క్లోజ్ చేస్తాను. ఓకే గైస్, స్టాప్ లాస్ అయితే అయిపోతుంది. సో ఇది కూడా ఎగ్జిట్ అయిపోతాము, లైక్ హెడ్జింగ్ తీసుకున్నాం కదా, అది కూడా ఎగ్జిట్ అయిపోతాను. ఫైన్, ట్రైలింగ్ స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 2600 ఈస్ టుడేస్ ప్రాఫిట్. బ్యాంక్ నిఫ్టీ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాము, ఇక్కడ సిపిఆర్ దగ్గర సపోర్ట్ ఇస్తుంది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకున్నాము. అండ్ సేమ్ టైం నిఫ్టీ కూడా సపోర్ట్ దగ్గర ఉంది. సో అందుకు ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేసుకున్నాము. సో అకార్డింగ్ టు స్పాట్ చార్ట్ అయితే టార్గెట్ అయిపోయింది, బట్ అకార్డింగ్ టు ఆప్షన్స్ మనకి అవ్వలేదు. సో ఇది మనం ఆప్షన్ బయింగ్ తీసుకుని ఉంటే ఇది అయిపోతును టార్గెట్, లైక్ 100 పాయింట్స్ వస్తే ఇది 2500 వద్దును. సో ఓన్లీ 1:1 దగ్గరే తీసుకున్నాం మనం అకార్డింగ్ టు ఆప్షన్స్. ఓకే, ఇదైతే 140 ట్రేడ్ అవుతుంది. ఇది ఇదైతే ఇంకా 20-22 ఆల్మోస్ట్ ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టినాం కదా. సో దానికైతే హిట్ అయిపోయింది. సో డన్ ఫర్ ది డే. టుడేస్ ఆల్మోస్ట్ బ్యాచ్ అయితే 5000 ప్రాఫిట్తో క్లోజ్ చేసాం. నేను 25, ఈరోజు 25. సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు, సెషన్ క్లోజ్ చేద్దాము. యా చెప్పండి. ఇప్పుడు సిపిఆర్ సపోర్ట్ ఇస్తుంది అంటారా అక్కడ? సిపిఆర్ ఇప్పుడు చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ సెల్లర్స్ స్ట్రాంగ్ ఉంటే మార్కెట్ కిందకి వస్తుంది, ఇక్కడ బయర్స్ స్ట్రాంగ్ ఉంటే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు. అంటే సిపిఆర్ అంటే ఇంపార్టెంట్ కాదంటారా? టాప్ సిపిఆర్ ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అంతే. ఇక్కడ R1 ప్యూర్ బ్రేక్ అవ్వాలి, అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ జరిగితే జరగచ్చు.
సరే సరే, థ్యాంక్ యూ. ఓకే ఎస్ ఫైన్ అయితే ఏమన్నా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. రేపటికి ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. సో ఈరోజు క్యాండిల్ చూసారు కదా, ఆల్మోస్ట్ 250 నుంచి 250 ఆ టైం దగ్గర ఇక్కడ లో దగ్గర నుంచి ఆల్మోస్ట్ 150 పాయింట్స్ మూవ్మెంట్ ఇచ్చింది ఫిన్ నిఫ్టీలో. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా అదే టైంలో అంత మూవ్మెంట్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి మోర్ దెన్ 200 పాయింట్స్ స్పైక్ అయితే వచ్చింది. ఈవెన్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అంతే, గ్రీన్ గా టర్న్ అయ్యి ఆ తర్వాత రెడ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ ఒక 50 పాయింట్స్ వచ్చింది. సో ఇలాంటి మూవ్స్ ఎందుకు వస్తాయంటే జనరల్ గా మోస్ట్ ఆఫ్ ద మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి కదా, మంత్లీ కాంట్రాక్ట్స్ ఉంటాయి అనమాట. సో అంటే ఎప్పటి నుంచో వాళ్ళు జీరోకి అవుతుంది అని చెప్పి దగ్గర స్ట్రైక్ ప్రైసెస్ ని అడ్జస్ట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తుంటారు ఆప్షన్ సెల్లింగ్ లో మెయిన్లీ. సో వాళ్ళని అందరినీ ట్రాప్ చేయడం కోసం, వాళ్ళ స్టాప్ లాసెస్ కోసం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. చాలా ఫ్రీక్వెంట్ గా అబ్జర్వ్ చేస్తాను. ఎక్కువ మంత్లీ ఎక్స్పైరీ రోజు జరుగుతుంది, అంటే నార్మల్ గా ఇప్పుడు జరగదని కాదు, ఎక్కువ మంత్లీ ఎక్స్పైరీ అప్పుడు జరుగుతుంది. సో ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ అనుకుంటా కదా ఆల్మోస్ట్, అందుకే ఇలాంటి మూవ్ వచ్చిందని అనుకుంటున్నాను. సో నాట్ ఓన్లీ దిస్ మూవ్, మనకి ఆల్రెడీ ఇక్కడ చూడండి ఫస్ట్ 1 అవర్ అయితే మార్కెట్ పైకి వెళ్ళి రివర్స్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ నుంచి రివర్స్ అవుతున్నట్టు ఈ క్యాండిల్ లైక్ 150 క్యాండిల్ ఉంది కదా, ఆ క్యాండిల్ లోని నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది, అంటే మార్కెట్ కిందకు వస్తుంది అన్నట్టు. సో ఎవరైతే షార్ట్ వెళ్ళారో స్టాప్ లాసెస్ పైన పెట్టుకుంటారు, వాళ్ళు స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ చేసింది. స్టాప్ లాసెస్ ట్రిగ్గర్ చేసింది కదని చెప్పి ఎవరైతే లాంగ్ వెళ్ళారో మళ్ళీ వాళ్ళ స్టాప్ లాస్ కూడా నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, ఆ తర్వాత కూడా ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ చేసి ఆ తర్వాత కిందకు వచ్చింది. సో మార్కెట్ అనేది ఏ డైరెక్షన్ లో వెళ్ళాలనుకుంటో ఆ డైరెక్షన్ లో వెళ్తుంది, కాకపోతే కొంచెం స్మార్ట్ మనీ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కావాలని ట్రాప్ చేస్తుంటారు. సో మంత్లీ ఎక్స్పైరీ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈవెన్ నిఫ్టీ ఏంటి, ఫిన్ నిఫ్టీ ఏంటి, బ్యాంక్ నిఫ్టీ ఏంటి. సో మరి మంత్లీ ఎక్స్పైరీ రోజు ఫిన్ నిఫ్టీ కదా, మరి బ్యాంక్ నిఫ్టీలో ఎందుకు వచ్చాయి అంటే కొన్ని సినారియోస్ లో అవుతూ ఉంటది, అది మనం ఏమి చెప్పలేం. దీన్ని యూ క్యాన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మ్యానిపులేషన్. ఓకే, స్టాప్ లాసెస్ హంటింగ్ కి మ్యానిపులేషన్ అనుకోవచ్చు. ఇలాంటి వాటిని అబ్నార్మల్ స్పైక్స్ అంటారు. ఓకే, అబ్నార్మల్ క్యాండిల్స్ కానీ అబ్నార్మల్ స్పైక్స్ కానీ అంటారు. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. ఓకే, సో రేపు ఇంపార్టెంట్ ఈ అబ్నార్మల్ స్పైక్ హై, అది హై. సో ఒకవేళ ఈ విక్ లేదనుకోండి, ఇక్కడ నుంచి క్రాష్ అయింది కాబట్టి ఎంటైర్ జోన్ ఇక్కడ నుంచి సప్లై జోన్ కింద మార్క్ చేసుకుందాం. కాబట్టి ఈ లెవెల్ కూడా కొంచెం స్లైట్ గా ఇంపార్టెంటే, ఈ లెవెల్ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ తర్వాత డేలో నుంచి ఇక్కడ లో ఫామ్ అయింది కదా. సో మనం నార్మల్గా మాట్లాడాలనుకుంటే ఎంటైర్ జోన్ అనేది కూడా రెసిస్టెన్సే, ఇక్కడ వరకు రెసిస్టెన్సే. అండ్ దెన్ సపోర్ట్ మార్క్ చేసుకోవాలనుకుంటే ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇదంతా సపోర్టే, ఇదంతా ఏరియా ఇంపార్టెంట్. ఈ ఏరియా నుంచి ఏరియా ఏదైతే జరిగిందో ఎంటైర్ ఏరియాస్ అనేవి ఇంపార్టెంట్. బట్ చార్ట్ కొంచెం క్లమ్జీగా ఉంటుందని చెప్పి మనం మార్క్ చేసుకోవట్లేదు. ఎక్స్ట్రీమ్స్ అయితే ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఈ జోన్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదా, స్టాప్ లాసెస్ పెద్దది అయిపోతూ ఉంటాయి, స్టాప్ లాసెస్ పెద్దది పెట్టుకుంటారు, అలాంటివి ఏం చేయకండి. రేపటికైతే ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో యాజ్ ఆఫ్ నౌ అయితే మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఈ డిమాండ్ జోన్ ఎక్స్టెండ్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్ లెవెల్. అండ్ ఆ తర్వాత కింద వర్జిన్ సిపిఐని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. ఒకవేళ మార్కెట్ కిందకి వస్తే, ఎంత కిందకి నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు, మనం ఎప్పుడు కూడా R3 R4 వరకు ఏం వెళ్ళము. సో ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కాబట్టి నిఫ్టీకి ఇంకేం ఇంపార్టెంట్ లెవెల్స్ లేవు. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, సేమ్ నిఫ్టీ స్పైక్స్ లాగా మనం ఇది హై లో మార్క్ చేసుకుందాం. హై లోతో పాటు గుర్తు పెట్టుకోవాల్సింది ఎంటైర్ జోన్ ఇంపార్టెంటే. ఇక్కడ వరకు ఈ బాడీ ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు ఇదంతా రెసిస్టెన్స్ ఏరియా, ఆల్మోస్ట్ 54,250 నుంచి 54,150 వరకు అదంతా రెసిస్టెన్సే. అండ్ ఇదంతా సపోర్టే 53,939 నుంచి 53,900 వరకు, బట్ మార్క్ చేసుకోవట్లేదు. అండ్ యా, ఈ జోన్ ఎక్స్టెండ్ చేసుకుందాం, డిమాండ్ జోన్. దాంతోపాటు వర్జిన్ సిపిఆర్ని ఎక్స్టెండ్ చేసుకుందాం నిఫ్టీలానే. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ రేపటికి. సో మీరు ఇప్పుడు నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎప్పుడైతే మంత్లీ ఎక్స్పైరీ ఉందో కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటప్పుడు ఒక్కొక్కసారి గామా బ్లాస్ట్ జరిగి మీ ప్రాఫిట్స్ అన్ని కూడా పోను, లాస్ కూడా అవుతుంటది, అండ్ స్టాప్ లాసెస్ కూడా జంప్ అవుతూ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఫర్ సపోజ్ మనం తీసుకున్న ట్రేడ్ ఉంది కదా, ఈరోజు మనం ఫిన్ నిఫ్టీ ట్రేడ్ 11 రూపీస్ 12 రూపీస్ దగ్గర క్లోజ్ చేసాం. ఓకే, చార్ట్ చూపిస్తాను. ఒకవేళ మన స్టాప్ లాస్ 42 అలాగే ఉంచుకొని ఉంటే మన ట్రైలింగ్ స్టాప్ లో సిట్ అయిపోతున్నాం. ఓకే, మనం అయితే పర్వాలేదు, కరెక్ట్ ప్లేస్ దగ్గర తీసుకున్నాం, మన అనాలిసిస్ మనకు తెలుసు, సిపిఆర్ ఉందని. కొంచెం మంది ఏం చేస్తారో తెలుసా, లాస్ట్ హాఫ్ అన్ అవర్
ఇది 3 రూపీస్ 4 రూపీస్ దే ట్రేడ్ అవుతుంది కదా ఇది లాస్ట్ లైక్ 2:15 వరకు చూడండి ఇది 4 రూపీస్ దే ట్రేడ్ అవుతుంది. 4 రూపీస్ దే ట్రేడ్ అవుతుంది కదా, ఇంకా జీరో అయిపోయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పి చాలా మంది ఇక్కడ ఎంట్రీస్ తీసుకుంటారు, ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. వాళ్ళందరినీ ఇమీడియట్ గా ట్రాప్ చేసింది అనమాట. ఇలాంటి స్పైక్స్ గామా బ్లాస్ట్ అనేది ఇక్కడ ట్రాప్ చేసింది. ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ మంత్లీ ఎక్స్పైరీ మోస్ట్లీ మీరు ప్రాఫిట్స్ కొంచెం జాగ్రత్తగా అండ్ స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నాయి లేదా అన్నది కూడా చూసుకోండి. స్టాప్ లాస్ జంప్ అయితే మీకు ఎక్కువ లాస్ అనేది కూడా వస్తూ ఉంటుంది. మీరు ఇప్పటి వరకు సంపాదించిందంతా ఒక్క రోజులో పోతుంది అనమాట, స్టాప్ లాస్ కనుక జంప్ అయిందంటే. ఓకే, సో నేను ఆల్రెడీ స్టాప్ లాస్ ఎలా జంప్ అయిందో, ఐ మీన్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో చెప్పాను కదా. దానికి ప్రైస్ కి ట్రిగ్గర్ ప్రైస్ కి కొంచెం డిఫరెన్స్ ఉంచండి. రెండు ఒకే ప్రైస్ పెట్టుకుంటారు చాలా మంది స్టాప్ లాస్, దానివల్ల స్టాప్ లాస్ జంప్ అయిపోతూ ఉంటుంది. సో అలా పెట్టుకోకండి. ఓకే ఓకే గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో.